ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హరి 26 యాక్టివిటీస్. సో ఈరోజు ఏంటంటే ఫాదర్స్ డే, సండే 16th of June. సో అందరు ఫాదర్స్కి విషింగ్ యూ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఈరోజు మా ఫాదర్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఒక చిన్న కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 2 ఓరియో ప్యాకెట్స్ కావాలి, కాచి చల్లార్చిన పాలు కావాలి, బేకింగ్ సోడా. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో మనం దీంట్లో ఉన్న వైట్ క్రీమ్ని ముందు సపరేట్ చేసుకుందాం. సో ఇట్లా ఇది మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఈ వైట్ క్రీమ్ ఏమో ఒక చిన్న బౌల్లో తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇలా సో ఇప్పుడు మొత్తం అన్నీ అలానే తీసుకొని సపరేట్ చేసుకుందాం. డన్. సో ఇలా మొత్తం అన్నీ సపరేట్ చేసుకున్నామండి. ఇలా ఇలా చేసుకొని సో చూసారు కదా, ఈ లోపల ఉన్న వైట్ క్రీమ్ ఇట్లా సపరేట్ చేసుకుందాం. ఇవన్నీ ఇట్లా చేసుకొని వెళ్ళి మిక్సీ పట్టుకున్నాం. సో గైస్, ఇట్లా మనం మిక్సీలో ఇట్లా ఫైన్ పౌడర్లా తీసుకున్నాం చూడండి. సో దీనిలో కొద్దిగా షుగర్ వేసుకున్నాను నేనైతే, మీకు కావాలంటే వేసుకోండి. సోరియోలో ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది, నేనైతే కొద్దిగా షుగర్ వేసుకున్నాను. సో ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని మనం కలుపుకుందాం. ఎంత బాగుందో కదా. సో గైస్ చూడండి, ఇలా వచ్చింది మొత్తం ఫైన్ పౌడర్. ఇప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా యాడ్ చేసుకుందాం. చూడండి ఇంత వేసుకో, 1/2 టీ స్పూన్ వేసుకున్నామండి మనం బేకింగ్ సోడా. సో ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుందాం. సో నా దగ్గర చిన్న వేసుకురండి, ఎంత బాగుంది కదా, క్యూట్గా. కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుందాం. సో చూడండి, ఈ బ్యాటర్ ఏమో ఇలా వచ్చింది. ఇంకా కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నాం. నాకు ఈ కప్ కన్నా కొద్దిగా ఎక్స్ట్రా పడ్డాయి మిల్క్. సో కొద్దిగా ఇలా యాడ్ చేసుకొని మన కేక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం చూసుకోవాలి. బాగా స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇంకా కొద్దిగా పాలు పడతాయి మనకి. మీరు చూసుకుంటూ పాలు పోసుకుంటూ కలపాలి. ఇక్కడ మనం ఈ కేక్ అనేది వితౌట్ ఓవెన్ చేస్తున్నాము, ప్యాన్ మీద పెడతాము. ఒకటి యాడ్ చేద్దాం బాగుంటుంది. సో చూడండి, మనకి కన్సిస్టెన్సీలో వచ్చింది. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది కేక్కి. సో ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ముందు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే చుట్టూ ఆయిల్ రాసి కొద్దిగా ఫ్లోర్ చూసారు కదా, దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం మనం. సో నేను ఇలాంటి వేసినవి తీసుకున్నాను. సో మనకి కేక్ బ్యాటర్ ఇంత దాకా వస్తుంది కాబట్టి ఆయిల్ అంతా ఇట్లా స్ప్రెడ్ చేసుకుందామండి. సో ఇది వేసుకున్నాక మనకి కేక్ అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా మైదా వేసుకొని మనం డస్టింగ్ చేసుకోవాలి.
సో ఇలా మనం డస్టింగ్ చేసుకొని పౌడర్ అంతా పక్కకు తీసేస్తే మనకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది లాస్ట్లో. సో మన దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి సో ఇలా పక్కకు తీసేసుకున్నాం. సో తీసుకున్నాక దీంట్లో మన కేక్ బ్యాటర్ అనేది వేసేసుకున్నాం. సో చూసారు కదా, ఇలా చాలా మంచిగా వస్తే స్మెల్ వస్తుంది. సో గైస్ మనకి ఇలా అయితే వచ్చేసింది. ఒక ఇట్లా ట్యాప్ చేసుకున్న ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతుంది. సో ఈ క్రీమ్ ఉంది కదా, లాస్ట్లో నేను ఏం చేయాలో చెప్తాను చూసేయండి. సో ఇప్పుడు మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టేద్దాం. సో గైస్ ఇలా వచ్చింది కదా, మనం ముందు దీన్ని ఒక ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 minutes. దాని తర్వాత దానిలోకి పెట్టాలి. సో దీన్ని ఇట్లా పెట్టేసుకుందాం. సో సిమ్లోనే ఉండాలి, ఇది ఫుల్లో మాత్రం అస్సలు ఉండకూడదు, ఉంటే మీకు మాడిపోతుంది. 30 to 45 minutes ఇట్లా అయితే ఉంచాలి. దాని తర్వాత మనం ఒక చిన్న స్టిక్తో కానీ చూసుకుంటే అది బేక్ అయిందో లేదో తెలుస్తుంది. సో గైస్ ఇది మొత్తం బేక్ అయిన ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా కత్తితో చూడండి, మనకేం అసలు కొద్దిగా కూడా అంటుకోలేదు. ఇలా వస్తే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. సో కరెక్ట్గా నాకు 45 minutes పట్టిందండి. సో ఇది బయటకు పెట్టుకుందాం. సో గైస్ మనకి చల్లారినాక కత్తితో ఇట్లా సైడ్ నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా సో గైస్ నా కేక్ అయితే ఇలా వచ్చింది. హోప్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడే మా డాడీ వచ్చారు, తీసుకొద్దాం పదండి. బా సో ఫ్రెండ్స్, మా డాడీని ఇట్లా సర్ప్రైజ్ చేశాను. సో మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మీ డాడీ కూడా ఎలా ఉంటే. సో గైస్, సో టోటల్లీ దిస్ ఈస్ ద బ్లాగ్ అబౌట్ మై ఫాదర్స్ సర్ప్రైజ్. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ Hari26 యాక్టివిటీస్. సో ఇంకో విషయం మీకు చెప్పాలండి. సో హాయ్ ఫ్రెండ్స్, సో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. అదే 21 days యోగా ఛాలెంజ్ అని పెట్టారు. సో ఇప్పటికీ ఒక 1 week అయిపోయింది. వాళ్ళు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మీరు యూట్యూబ్లో ప్రతిరోజు లైవ్ క్లాసెస్ వినొచ్చు.